కురుక్షేత్ర యుద్ధ భూమి అది. ఒకవైపు ధర్మం, మరోవైపు అధర్మం. మధ్యలో నిలిచింది ఒక రథం. ఆ రథం మీద ఉన్నది సాక్షాత్తు ఆ పరమాత్మ. ఆయన ముందు మోకరిల్లి ఉన్నాడు నరుడైన అర్జునుడు. భీష్మ పర్వంలో సంభవించిన ఈ ఘట్టం కేవలం ఒక యుద్ధారంభం కాదు. అది మానవ పరిణామ క్రమంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక విప్లవం. ఆకాశమంతా మేఘావృతమై ఉన్నట్లు అర్జునుడి మనస్సు కూడా శోకంతో నిండిపోయింది. తన ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు, తన ప్రాణ సమానమైన తాత భీష్ముడు, విలువిద్యలో ఓనమాలు నేర్పిన ద్రోణుడు. ఆ క్షణంలో అర్జునుడి గాంధీవం చేజారింది. కృష్ణ, ఈ రక్తపాతం ఎవరికోసం? రాజభోగాల కోసం? కన్నవారిని, గురువులను చంపుకోవాలా? దీనికంటే అడవులకు వెళ్లి భిక్షాటన చేసుకోవడం మేలు కదా అన్నాడు దీనంగా. అర్జునుడి కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అది భయం కాదు, అది ఒక రకమైన భావోద్వేగాల సంక్షోభం. ఒక వీరుడు తన బాధ్యతను మరిచి భావోద్వేగాలకు దాసోహమైన క్షణమది. అప్పుడు ఆ పరమాత్మ చిరునవ్వు చిందించాడు. ఆ నవ్వులో ఒక నిగూఢమైన సత్యం ఉంది. అర్జున, నువ్వు పండితుడిలా మాట్లాడుతున్నావు, కాని మూర్ఖుడిలా దుఃఖిస్తున్నావు. మరణం అనేది కేవలం శరీరానికే తప్ప ఆత్మకు కాదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః. ఈ ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు. ఒక మనిషి పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలను ఎలా ధరిస్తాడో, ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని చేరుతుంది. మరి నువ్వు ఎవరికోసం ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు. అక్కడే గీతలోని మొదటి కీలక పాఠం మొదలైంది. మనం ఈ శరీరం కాదు, మనం ఆ నిత్యమైన ఆత్మస్వరూపులమని తెలియచెప్పాడు. కాని అర్జునుడికి ఇంకా సందేహం ఉంది. సరే కృష్ణ, ఆత్మ చావదు సరే, మరి ఈ యుద్ధం వల్ల కలిగే పాపం మాటేమిటి అన్నాడు. దానికి కృష్ణుడు కర్మయోగం గురించి వివరించాడు. నీ అధికారం కేవలం కర్మ చేయడం మీద మాత్రమే ఉంది, ఫలితం మీద లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు విజయం కోసం యుద్ధం చేయకు, అది నీ ధర్మం కాప్పుడు చెయ్యి. నువ్వు ఫలితాన్ని ఆశించి చేసే ప్రతి పని నిన్ను బంధిస్తుంది. ఫలితాన్ని వదిలేసి కర్తవ్యం వైపు అడుగు వేసేవాడే అసలైన యోగి. సుఖదుఖాలను, లాభనష్టాలను సమానంగా చూడు, నీ మనస్సును నిశ్చలంగా ఉంచు అని బోధించాడు. ఈ మాటలు వింటుంటే అర్జునుడిలో ఏదో తెలియని కదలిక మొదలైంది. కాని మనస్సు అనేది ఒక మదపు ఏనుగు లాంటిది, దాన్ని అదుపు చేయడం ఎలా అన్నది అర్జునుడి తదుపరి ప్రశ్న. కృష్ణ, మనస్సు గాలి కంటే వేగంగా పరుగెడుతుంది, దాన్ని ఆపడం అసాధ్యమనిపిస్తోంది అన్నాడు అర్జునుడు. పరమాత్మ మృదువుగా బదులిచ్చాడు. అర్జున, నిజమే, మనస్సు చంచలమైనదే. కాని అభ్యాసం, ప్రాక్టీస్ మరియు వైరాగ్యం, డిటాచ్మెంట్ ద్వారా దాన్ని వశం చేసుకోవచ్చు. ఎవడైతే ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకుని తన లోపలే తృప్తిని వెతుక్కుంటాడో వాడే స్థితప్రజ్ఞుడు. అతడిని లోకంలోని ఏ తుఫానులు కదిలించలేవు. ఇక్కడ కృష్ణుడు మనకు ఒక గొప్ప జీవన సూత్రాన్ని ఇచ్చాడు. బయట ప్రపంచం మన చేతుల్లో లేదు, కాని మన లోపలి ప్రపంచం మన ఆధీనంలో ఉండాలి. కృష్ణుడు కేవలం ఉపదేశంతో ఆగలేదు. అర్జునుడికి తన శక్తిని, ఈ విశ్వంలో తన ఉనికిని చాటి చెప్పాడు. అర్జున, ఈ సృష్టిలో ఏది అందంగా ఉన్నా, ఏది శక్తివంతంగా ఉన్నా అది నా అంశే అని తెలుసుకో. చెట్లలో నేను అశ్వత్థాన్ని, పర్వతాలలో హిమాలయాన్ని, నదులలో గంగను, రుద్రాక్షలలో శివుడిని నేనే. నేను లేని చోటు లేదు, నేను లేని వస్తువు లేదు. సర్వం విష్ణుమయం జగత్. ఈ మాటలు వింటున్నప్పుడు అర్జునుడికి కృష్ణుడు కేవలం తన బావగానో స్నేహితుడిగానో కనిపించడం లేదు. ఆయనలో ఏదో అనంతమైన శక్తి ఉన్నట్లు అనిపించింది. దేవా, నీ అసలైన రూపాన్ని చూడాలని ఉంది. ఈ మాయా కవచాన్ని తొలగించి నీ విశ్వరూపాన్ని నాకు చూపించు అని వేడుకున్నాడు. అప్పుడు సంభవించింది ఆ అద్భుతం. ఒక్క క్షణంలో చీకటి అంతా మాయమై కోట్లాది సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్లు ఆ కాంతిపుంజం కురుక్షేత్ర రణభూమిని ముంచెత్తింది. అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించాడు పరమాత్మ. ఆ రూపం అనంతం, దానికి మొదలు లేదు, తుది లేదు. ఆకాశం నుండి పాతాళం వరకు వ్యాపించి ఉన్న ఆ విరాట్ స్వరూపంలో సమస్త దేవతలు, గ్రహాలు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు సృష్టి జరుగుతోంది, మరోవైపు లయం జరుగుతోంది. కౌరవ సైన్యమంతా కాలం అనే అగ్నిలో ఆహుతైపోతోంది. అర్జునుడు వణికిపోయాడు. కృష్ణ, చాలు, నీ ఉగ్ర రూపాన్ని చూడలేకపోతున్నాను. అసలు నువ్వు ఎవరు? నీ ఉద్దేశ్యం ఏమిటి అని గరిశాడు. అప్పుడు ఆ రూపం నుండి వచ్చిన గంభీర స్వరం లోకాలను కదిలించింది. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో. నేను కాలాన్ని, లోకాలను అంతం చేయడానికి వచ్చిన వాడిని. నువ్వు చంపకపోయినా వీరంతా చనిపోయిన వారై. నువ్వు కేవలం ఒక నిమిత్త మాత్రుడివి మాత్రమే. లే, యుద్ధం చెయ్యి, కీర్తిని పొందు. ఆ మాటలతో అర్జునుడి అహంకారం పటాపంచలైంది. తను చేతున్నాననుకోవడం ఎంత పెద్ద భ్రమ అని అర్థమైంది. భగవంతుడి సంకల్పం ముందు తన శక్తి ఎంతటిదో తెలిసింది. కృష్ణుడు మళ్లీ తన సౌమ్య రూపంలోకి వచ్చి అర్జునుడిని చేరదీశాడు. అర్జున, భయపడకు, నీ భక్తికి మెచ్చి ఈ రూపం చూపించాను. నన్నే నమ్ము, నీ భారాన్ని నా మీద వేయి. అన్ని ధర్మాలను వదిలి నన్నే శరణువేడు. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. సర్వధర్మాన్
పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇది గీతలోని ఆఖరి సత్యం, శరణాగతి. మన ప్రయత్నం మనం చేసినా చివరికి ఆ పరమాత్మ శక్తికే మనల్ని మనం అప్పగించుకోవాలి. చివరికి గీతా సారాంశం ఏమిటంటే, జీవితం అనేది ఒక పోరాటం. మన చుట్టూ ఉన్నవారు మనల్ని వెనక్కి లాగొచ్చు, మనలోని భావోద్వేగాలు మనల్ని బలహీనపరచవచ్చు. కానీ సత్యాన్ని నమ్మి ధర్మం వైపు నిలబడి ఫలితాన్ని దైవానికి వదిలేసి ముందుకు సాగడమే అసలైన జీవనం. యుద్ధ భూమిలో అర్జునుడు ఏ అజ్ఞానంతో అయితే ఆయుధాన్ని వదిలేశాడో ఆ అజ్ఞానం ఇప్పుడు పటాపంచలైంది. నష్టో మోహః స్మృతిర్లబ్ధ. నా మోహం నశించింది, నాకు తెలివి వచ్చింది అని అర్జునుడు గాంధీవాన్ని చేతబట్టాడు. అది కేవలం అర్జునుడి విజయం కాదు, అది ధర్మం యొక్క విజయం. మనం ఈ రోజు ఈ కథను వింటున్నామంటే మనలో ఉన్న అర్జునుడిని మనం నిద్రలేపాలి. మన కష్టాలు, మన సమస్యలు అనేవి కౌరవ సైన్యం లాంటివి. కానీ మన వెనుక, మన హృదయంలో ఆ కృష్ణ పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఇచ్చే గీతను మనం వినాలి, పాటించాలి. భయం అనేది మనల్ని ఆపివేస్తుంది, కానీ జ్ఞానం మనల్ని నడిపిస్తుంది. జీవితంలో ప్రతి క్షణం ఒక కురుక్షేత్రమే. మనం చేసే ప్రతి కర్మ ఒక యజ్ఞమే. నిస్వార్థంగా, ధైర్యంగా, ప్రేమతో ముందుకు సాగడమే గీత మనకు నేర్పిన పరమ సత్యం. లోకమంతా శాంతితో, ధర్మంతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఆ కృష్ణార్జునుల సంవాదం నిరంతరం మన గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉండాలి.